హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరి ఆలు బఠానీ కర్రీ చేద్దామండి. ముందుగా పూరీలకి 1/4 కప్ బాంబే రవ్వ, కొద్దిగా వాటరు, తగినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్, 1/4 కప్పు మైదా, 1 కప్ ఆశీర్వాద్ గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలండి. అందులోకి మనం రవ్వ వేసింటాం కాబట్టి బాగా చేతితో ఇలా నొక్కుతూ బాగా కలుపుకోవాలండి. అంత మొత్తం మిక్స్ అయ్యాక బాగా అలా మెత్తగా కలుపుకొని మనము ఒక అరగంట పాటు నానిద్దాము. మనం ఇప్పుడు ఆలు కర్రీకి రెడీ చేసుకుందామండి. ఆలు ఉడకపెట్టుకోవాలండి. జార్లోకి టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిన్నగా తరుక్కున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనము ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్న గ్రేవీని కడాయిలో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అందులోకి సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి నేను పచ్చి బఠానీలు వేస్తున్నానండి. మీరు కావాలంటే ఎండు బఠానీలు కూడా ముందు రోజు నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీలనే వేస్తున్నాను. తర్వాత బాగా ఫ్రై అయ్యాక పచ్చి బఠానీలు వేస్తున్నానండి. బఠానీలు కూడా కొద్దిగా బాగా ఫ్రై చేయాలండి. తొందరగా మగ్గిపోతాయి, పచ్చిగా ఉంటాయి కాబట్టి. అందులోకి మనము ఉడకపెట్టుకున్న ఆలుని బాగా స్మాష్ చేసి ఆలుని కూడా అందులోకి వేసేయాలి. దాంట్లోకి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి. మనం బాగా ఉడికాక అందులోకి కసూరి మెంతి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి ఆలు బఠానీ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనము పూరీలు రెడీ చేసుకున్నామండి. ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాము. ముందుగా నానబెట్టుకున్న పిండిని బాగా ఇలా మెత్తగా ఇలా నొక్కుతూ బాగా రౌండ్గా మనం పూరీలు తిక్కోవాలండి. పూరీలు రౌండ్గా తిక్కొని మరీ పల్చాగా కాకుండా కొంచెం మందగా ఉండేటట్టు తిక్కోవాలండి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. పూరీలు అందులో వేసేద్దాము. చాలా బాగుంటాయండి. రవ్వ వేసింటాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ హోటల్ స్టైల్లో ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీ ఎలా పొంగుతామండి, అలా పొంగేస్తాయండి అన్ని పూరీలు. అంతేనండి, మనకి పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పూరీలు, ఆలు బఠానీ కర్రీ సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.